గ్రామ ప్రజలు ఏం పాపం చేశారని మీరు వీళ్ళకి గోదావరి నీళ్ళు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఆనాడు కేసీఆర్ ఇంట్లోనే ఉండేది, కేసీఆర్ చుట్టే తిరుగుతూ ఉండేది ఆ పెద్ద మనిషి. మరి ఎందుకు ఆ రోజు ఆ పనులు చేయించలేకపోయారు? గండి రామారం ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? వేలేరు మండలంలో మండల కాంప్లెక్స్ ఎందుకు నిర్మాణం చేయలేదు? సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. మొన్న కేసీఆర్ గారి బిడ్డ ఒక మాట అన్నది, కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలున్నాయి, ఆ కొరివి దయ్యాల వల్ల కేసీఆర్ సరిగా పని చేయలేకపోతున్నాడు అని ఒక పెద్ద మాట అన్నది. ఆ కొరివి దయ్యాలలో పెద్ద కొరివి దయ్యం ఎవడంటే పల్లరాజేశ్వర రెడ్డి అని చెప్పి ఆ పల్లరాజేశ్వర రెడ్డి కేసీఆర్ పంచన చేరి విపరీతంగా దోపిడీ చేసి యూనివర్సిటీ పెట్టుకొని, మెడికల్ కాలేజ్ పెట్టుకొని, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకొని వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి చివరికి కల్వకుంట్ల కుటుంబంలోనే చిచ్చు పెట్టి ఇవాళ వాళ్ళందరినీ ఆగమాగం చేసిన చరిత్ర పల్లరాజేశ్వర రెడ్డి. దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. 30 ఏళ్లుగా మీ ఆశీర్వాదంతో నేను రాజకీయాలలో ఉన్నాను. ఒక్కసారి మా వేలేరు గ్రామ ప్రజలు, రాజకీయంగా బ్రహ్మాండమైన తెలివితేటలు అవగాహన ఉన్న ప్రజలు, మీరు ఆలోచించండి. ఎన్నడైనా ఎవరి దగ్గరైనా పదవి ఇస్తానని, పనులు చేస్తానని, లేకుంటే మీకు ప్రభుత్వ పథకాలు ఇస్తానని ఒక్క 10,000 రూపాయలు లంచం తీసుకున్నా అంబేద్కర్ సాక్షిగా వేలేరులో ఈ రోడ్డు మీద ముక్కు నీళ్ళకి రాసి మీరిచ్చే అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. నిజాయితీగా పనిచేశాను. ఎక్కడ తప్పుడు పనులు చేయలే, మీకు తలవంపులు చేయలే, చెడ్డ పనులు చేయలే, నియోజకవర్గానికి చెడ్డ పేరు తేలే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.